ఫౌండేషన్ స్టోన్ వేసింది May 3, 2023 వైజాగ్లో. విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది May 3, 2023లో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది. సబ్సీ కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అదానికి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన 2020 నవంబర్లో జీవో ఇస్తే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది. అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021లో రాసిన లేఖ ఇది. ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 9/3/2021లో లేఖ రాసింది. అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం 2 పారాగ్రాఫ్లు మాత్రం, మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది. ఈ లెటర్ మీడియాకు కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము. ఆ మీడియాకు కూడా ఇప్పుడు కూడా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా. లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి కూడా చదువుతాను. We sincerely hope that the ongoing consultation between Adani Enterprises Limited and the Government of Singapore and its entities to develop Visakhapatnam as a data center would result in a positive outcome for a data corridor between Visakhapatnam and Singapore. సింగపూర్ గవర్నమెంట్ను నేను అంకురార్పణ అన్నాను కదా, సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్లు, ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ 3,900 కిలోమీటర్లు. 3,900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి, అండర్నీత్ ద సీ కేబుల్ వేయాలి. వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం. ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాన్ని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది. సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకుముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయిడాలో 2022లోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు, వాళ్ళకున్న నోయిడా ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం, దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం, వీళ్ళకి స్థలం 2020 నవంబర్లో వీళ్ళకి స్థలం చేయడం, దాని తర్వాత మనం ఇది 9/3/2021లో సింగపూర్ గవర్నమెంట్కు సబ్సీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం, దాని తర్వాత 2023 మే 3 ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం, అదానికి ఇచ్చిన 300 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం 2023 మే 3. ఇది బ్యాక్గ్రౌండ్. 300 మెగావాట్ల డేటా సెంటర్కు అదాని, సింగపూర్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, గూగుల్ ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు, ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్. ఇవాళ చూస్తే ఇప్పుడు మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో
నిన్న జరిగింది కూడా. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడో దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఇది అలెగ్జాండర్ స్మిత్ google.com. ఈయన మన ఐటీ సెక్రటరీ ఎవడు భాస్కరా, మన భాస్కర్కు రాసిన లేఖ, గూగుల్ రాసిన లేఖ. అలెగ్జాండర్ స్మిత్, గూగుల్ సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్ మన భాస్కర్కి రాసిన లేఖ. డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. ఇది ఎప్పుడు 4th అక్టోబర్, అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు, ఢిల్లీకి పోయి హడావిడి చేయక మునుపు 4th అక్టోబర్ 2025, 10 days ముందు. ఏమ్మా దాన్ని స్క్రీన్ మూసేనైనా ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తా ఉన్నారు నాయన? మా వాళ్ళను కొంచెం టెన్షన్లో ఉన్నారు కాబట్టి కొంచెం పిల్లోడు పాపం ఇప్పుడు నేర్చుకుంటాను కంప్యూటర్స్. ఒక నిమిషం ఓపిక పట్టి ఆ పిల్లోని టెన్షన్ తగ్గుతుంది పాపం. ఇది కాదు నాన్న, అది సరిపోయింది. అక్కడ టెన్షన్ పడాలి. అంత కామ్గా ఉంది, అన్ని ఇబ్బంది ఏమి లేదు. కూల్గా ఉండు. నువ్వు కూల్గా ఉంటే అన్నీ బాగా జరిగిపోతాయి. ఓకే, రైట్. అలెగ్జాండర్ స్మిత్ రాసిన లేఖ ఇది. ఏమని రాసినాడు? డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. I particularly appreciate all your efforts while you have been traveling internationally. In order to ensure clear coordination on all matters related to the land preparation and allotment, we would like to authorize Mr. Sanjay Bhutani of Adani to serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the land allotment. As shared with you previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant Adani entities that we are authorizing to be used for the formal allotment process for each of the 3 site locations. దాని అర్థం, అదానీ ఇన్ఫ్రాకు సంబంధించిన 3 కంపెనీలకు ల్యాండ్ అలాట్మెంటు చేయమని గూగుల్ ఐటీ సెక్రటరీ భాస్కర్కు రాసిన లేఖ. దాని తర్వాత ఫర్దర్గా, as outlined in our DPR and discussions, all incentives in the GO will be issued to the applicant, Raiden Infotech India Private Limited. Once the GO is issued, we will shortly thereafter provide Mr. Bhaskar, in your capacity as IT Secretary, with formal written notification of our notified partners for the purpose of availing incentives under the GO to deliver on the project. So totalగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని. $10 billion ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. The entirety of the project is being constructed by Adani. It is going to be the world's largest data center.
spending 87,000 crores, $10 billion. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా, కేబుల్ రావాలా, డేటా సెంటర్ కావాలా, కట్టాలా, అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు, టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి, నిజంగా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి, కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి? క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను, గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా.